ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పేపర్లు చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు, వీడు అరెస్టు, వాళ్ళకి బెయిల్ రాలేదు, వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు, ఆ స్కీమ్ అమలు కాలేదని రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు, వంశీ జైల్లో ఉన్నాడు, ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు. ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే ఆయనకి ఇబ్బంది. అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు. అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఎన్ని కేసులు నీ దుంపదగ నాకు అర్థం కాల. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా, అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు. ఎమ్మటే బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మనం ఇంకో కేసు పెడతారు. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు. యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా, ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు. ఇంకా గత్యంతరం ఏముంది? సుప్రీంకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రానప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది కూడా ఒక అంశం ఉంది. ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు. ఇది నేను చెప్తున్నది కాదు, పత్రికల్లో వచ్చాయి. ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది. అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి. అయినా ఈ దశలో వద్దు, దీని సంగతి తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు. ఎంక్వైరీ జరగనివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి. కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ 60 years, సీనియర్ సిటిజన్స్, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్, మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఆఫీసులోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు.